అసలు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానానికి రావడం, మరి మేమే తెలంగాణ తెచ్చినాం కాబట్టి మేమే అంతటా నంబర్ 1 ఉన్నాం కాబట్టి ప్రజలకు మేము ఎనలేని సేవ చేసినాం, లిటరల్లీ ప్రజలు మాకు గుడి కడుతుర్రు అని చెప్పుకునేటటువంటి బీఆర్ఎస్ పార్టీ చాలా చోట్ల 3వ స్థానానికి, కొన్ని చోట్ల 4వ స్థానానికి పడిపోవడం, అసలు తెలంగాణతో సంబంధం లేకుండా ఒక్క రూపాయి కూడా తెలంగాణ ప్రజలకు పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఎక్కడుందో అర్థం కాకుండా చాలా కన్ఫ్యూజ్డ్ మ్యాండేట్తోని ఒక్క కరీంనగర్ కార్పొరేషన్ గెలుచుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నటువంటి సందర్భం చూడడం జరుగుతూ ఉంది మనం. అంటే ఇందులో మాలాంటి న్యూ ప్లేయర్స్ అనుకోకుండానే మాట ఎందుకంటున్నా అంటే తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి జాగృతి, అనేక తెలంగాణ అంశాల కోసం పనిచేస్తున్నటువంటి జాగృతి, మేము ఇప్పటికే రాజకీయ పార్టీగా మారబోతా ఉన్నాం, ఒక కొత్త రాజకీయ శక్తి ఈ రాష్ట్రంలో రాబోతుందని ప్రకటించి ఉన్నాం. ఆ ప్రకటనతో ఉత్తేజితులైనటువంటి అనేక మంది మా కార్యకర్తలు పోటీ చేస్తామనేటటువంటి ఒత్తిడి మా మీద తేవడంతో చివరి నిమిషంలో మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అన్న వాళ్ళతో కలిసి